ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి లభించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాలిటెక్నికల్ కళాశాలలో 3 కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం మంచి విద్య అవకాశాలు అందించాలని కాటారం మండలంలో ఐటీఐ పాలిటెక్నికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల తర్వాత మరోమారు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు. 3 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహంలో కొంత భాగం ప్రత్యేకంగా బాలికలకు కేటాయించాలని, త్వరలో బాలికలకు సైతం ప్రత్యేకంగా వసతి గృహం నిర్మాణానికి కృషి చేస్తామని, ఇప్పటి వరకు బాలికలకు సైతం అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. అనంతరం కాటారం మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 16 లక్షల రూపాయల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ రూమ్ను, 20 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మెడికల్ ఆఫీసర్ క్వార్టర్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎంపీపీ సమ్మయ్య, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది. అందరికీ కూడా 100% ఈ పాలిటెక్నిక్ లో ఇక్కడ చదువుతా ఉన్న ఐటీఐ కళాశాలకు సంబంధించి ఇక్కడే రాబోయే కాలంలో మేము కాటారంలో ఇంకోటి ఆలోచన చేస్తా ఉన్నా. స్కిల్ కు సంబంధించి వీరి స్కిల్ ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అప్ స్కిల్ చేయడానికి నేను వివిధ స్థాయిలో మాట్లాడుతా ఉన్నా. అది కార్యరూపం దాల్చినాక మళ్ళీ ఒకసారి వస్తా. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో నేను బోయింగ్ ఇండియా వాళ్ళని, బోయింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడినా. వారిని కూడా ఇక్కడికి పంపిస్తాం. వారికి కావాల్సిన అనేక ట్రేడ్స్ పరంగా స్కిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. దాని పరంగా వెంటనే ఉద్యోగ అవకాశాలు మీకు అందరికీ కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తా. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నేను పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా, ఐటీకి సంబంధించిన మంత్రిగా, ఈ పాత ట్రేడ్స్తో పాటు కొత్త ట్రేడ్స్ని కూడా ఇంకో 2-3 ట్రేడ్స్ని ఇక్కడ మరి వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సిందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది. సో దాని పరంగా ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ పనిచేస్తా ఉన్న అధ్యాపకులు కానీ, లెక్చరర్స్ కానీ, మరి మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది. దానికి తోడు కొంతమందికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు. వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.